హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఐపీఎల్ మ్యాచ్ 1 కొంచెం ఇంట్రెస్టింగ్గానే సాగింది. స్టార్టింగ్లో ఏంటబ్బా ఇది ఒక లోకీ అఫైర్ అయిపోతుందా, రన్స్ అనేవి రావా, సిఎస్కే ఆర్సీబీ అదొక రైవల్రీ, రెండు అద్భుతమైన జట్లు, ఫుల్ ప్యాషనేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సరైన రీతిలో స్టార్ట్ కాదా అనుకుంటే అండ్ అక్కడి నుంచి ఆర్సీబీ పుంజుకోవడం, ఆ తర్వాత ఒక కాంటెస్ట్ అనేది ఉందా అనిపించింది. కానీ ఒక మంచి అద్భుతమైన రోడ్డు మీద కాంటెస్ట్ ఆకారం నడిపినట్టు సిఎస్కే ఈ మ్యాచ్ని వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ అన్నాడు ఫాఫ్. దానికి రీజన్ ఏంటంటే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అనేది చెన్నై పిచ్గా కనిపించింది. ఇది జనరల్గా కనిపించదు. మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉంది, సో ఇట్ విల్ గెట్ అ లిటిల్ స్లోవర్. ఎందుకంటే ఇక్కడ డ్యూ ఏమీ లేదు, టిపికల్ చెన్నై కైండ్ ఆఫ్ వికెట్ అండర్ ద లైట్స్. సో ఖచ్చితంగా కొంచెం మెల్లగా అది స్లో అయ్యే ఛాన్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు ఏమాత్రం కూడా బాల్ స్టిక్ అయ్యో లేకపోతే ఆగు అట్లాంటిది ఏం రాలా. అడపా కొంచెం ఒక బౌన్స్ అనేది కాస్త స్పంజీ బౌన్స్ లాగా అనిపించింది, బాల్ లేవడం అటు ఇటు కనిపించింది. కానీ అదర్వైజ్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ ట్రాక్, మంచి బౌన్స్ కూడా ఉంది. సో అదంతా చూసి ఓకే బాగానే ఉందని బ్యాటింగ్ అన్నాడు. ఫస్ట్ 4.3 ఓవర్స్ దాకా అసలు కథ వేరేగా ఉంటుంది, ఆ కథే వేరేగా ఉండేది. ఎందుకంటే ఫాఫ్ అద్దర కొట్టాడు. మనం ఫాఫ్ గురించి మాట్లాడాం, దట్ ఇతరత్ర లీగ్లో ఆడకపోయినా ఐపీఎల్కి వచ్చేసరికి మాత్రం ఆడేస్తాడు అని. అండ్ చెన్నైకి వచ్చాడు, అతను ఆర్సీబీకి వెళ్ళిన తర్వాత మొదటిసారి చెన్నైకి వచ్చి ఆడడం ఆర్సీబీ తరఫున. సో ఇక అదొక ఫీలింగ్, అది పక్కన పెడితే కానీ యూ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్. కానీ అంతకన్నా ముందు టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ రెండు విషయాలు జరిగాయి. ఒకటి ఏంటంటే మనం ఆర్సీబీ ప్రివ్యూ చేస్తున్నప్పుడు అల్జరీ జోసెఫ్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో అతను వేయగలడు అని. అది పర్ఫెక్ట్గా దిగింది. రెండోది ఏంటంటే వాళ్ళ ప్రివ్యూలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, లేదు దే మైట్ కన్సిడర్ రీస్టాప్లు, ఎందుకంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్ వాళ్ళకి వికెట్లు ఇచ్చేవాళ్ళు కావాలి, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కదా అని. కానీ ఆర్సీబీ ఇక్కడ దే డిడ్ అ వెరీ వెరీ రైట్ థింగ్. యష్ దయాల్ని బ్యాక్ చేశారు. అతను అంత డబ్బులు పెట్టి కొనిన తర్వాత అతనికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మ్యాచ్ రూపంలోనే ఇద్దాం, అండ్ ఇఫ్ ఇట్ డెలివర్స్ అది బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అతను దృష్టిలో పెట్టుకున్నారు. అండ్ దానివల్ల అల్జరీ జోసెఫ్ కేమ్ ఇన్, అండ్ అట్ ద సేమ్ టైం యష్ దయాల్ని ఆ తర్వాత తీసుకొచ్చుకున్నారు. బట్ 4.3 దగ్గర ఇందాక కట్ చేశాను, మళ్ళీ జోడిస్తాను ఇక్కడ. అక్కడ దాకా మ్యాచ్ చాలా బాగుంది. విరాట్ కోహ్లీ 4 బాళ్ళు 3 బాల్ ఆడపడదాకా ఇట్ వాజ్ ఆల్ ఫాఫ్ షో. కానీ అప్పుడు ముస్తఫిజుర్ వచ్చాడు. ఫస్ట్ 4 ఓవర్లు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఫాఫ్ బ్యాట్ నుంచి రన్స్ ఫ్లోయింగ్. అప్పుడు ముస్తఫిజుర్ వచ్చిన తర్వాత ఫాఫ్ వికెట్ పడింది. సరే పటిదార్ వచ్చాడు కదా అనుకుంటే పటిదార్ వికెట్ పడింది. అండ్ దీంతో ఆ ఓవర్లో 2 వికెట్లు పడ్డాయి. ఆ నెక్స్ట్ ఓవర్లో కూడా పెద్దగా రన్లు రాలి. రన్లు రాకపోవడం మాత్రమే కాదు, మ్యాక్స్వెల్ వికెట్ పడింది. సో 4.3 దగ్గర ఆల్మోస్ట్ 40 ఎంతో ఉన్న స్కోర్ 6 ఓవర్స్ తర్వాత పెద్దగా ఏం మారలా. అక్కడే టక 3 వికెట్లు పడ్డాయి. అండ్ ఆర్సీబీకి పెద్ద జోల్ట్. ఆ 2 ఓవర్లో కేవలం 5 రన్లు మాత్రమే వచ్చి 3 వికెట్లు వెళ్ళిపోయి. అందులో పటిదార్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్. ఆఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ తను ఆడలేదు కానీ స్టిల్ అ వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్. అండ్ మ్యాక్స్వెల్ అదిరిపోయే కాంట్రిబ్యూటర్. సరే వికెట్ పడింది, ఓకే ఫైన్, కొంచెం జాగ్రత్తగా ఉందాం. అయినా కూడా మన దగ్గర బ్యాటింగ్ ఉంది. గ్రీన్ వచ్చాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు. సరే కాస్త ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్న టైంలో విరాట్ కోహ్లీ తీక్షణ ఒక మంచి 6 కొట్టాడు. టైలర్ మేడ్ సిచ్యువేషన్ తనకి, ఇంకా టీమ్ ఇన్ ట్రబుల్. సో అతను తనదైన స్టైల్లో ఆడుకుంటూ ఉంటాడు, మెల్లగా మిడిల్ ఓవర్స్లో యాక్సలరేట్ చేసుకుంటూ వస్తాడు, లాస్ట్లో అదర కొడతాడు. ఇలాంటి ఒక టెంప్లెట్ ఆర్సీబీ వాళ్ళు ఊహించుకోవడం మొదలుపెట్టారు. కానీ దానికి భిన్నంగా మళ్ళీ విరాట్ కోహ్లీ వికెట్ పడింది. అంతేకాదు వెంటనే గ్రీన్ వికెట్ కూడా పడింది, అతని వికెట్ స్టంప్ కూడా ఎగిరింది. సో సడన్లీ దే ఆర్ రెడ్యూస్ టు 78 for 5. ఏంటిది, ఇదేం గోలా? మంచి పిచ్, టాస్ గెలిచి బ్యాటింగ్ అన్నారు. అసలు అంత మంచి బ్యాటింగ్ ఆర్డర్, టాప్ 6 గురించి అసలు విసిల్స్ వేసుకుంటూ చెప్పారు ఆర్సీబీ వాళ్ళు. వాళ్ళందరూ పెవిలియన్లో కూర్చున్నారు, అబ్సల్యూట్లీ నో కాంట్రిబ్యూషన్. అలాంటి సమయంలో అనుజ్ రావత్ మీద వాళ్ళు అనుకునేది ఏంటి అంటే, అనుజ్ రావత్ కెన్ బ్యాట్ ఎనీవేర్. యాక్చువల్గా ఈజ్ బెస్ట్ సూటెడ్ టు ఓపెన్ ద బ్యాటింగ్. కానీ ఓపెనింగ్ కాకుండా వాళ్ళు అతను మిడిల్ ఆర్డర్లో ఆడిద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అండ్ ఆ నిర్ణయం అనేది వర్కౌట్ అయింది. ఎందుకంటే దే డు నాట్ హ్యావ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. వాళ్ళు కూడా లొమ్రోర్ని తెచ్చుకుంటే తప్ప వాళ్ళకి అనుజ్ రావత్ కాకుండా ఒక లెఫ్ట్ హ్యాండర్ లేడు వాళ్ళకి. సో ఈ నేపథ్యంలో దే వాంటెడ్ టు హ్యావ్ అ లెఫ్ట్ హ్యాండర్ హూ కెన్ డూ వెల్. అండ్ అలాగే డీకేని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకుంటున్నారు యాజ్ అ ఫినిషర్. సో అనుజ్ రావత్ ఈజ్ ద కీపర్. అది మెల్లగా మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ రివీల్ అయింది. కానీ అనుజ్ రావత్ అండ్ డీకే ఆడుతున్నప్పుడు సరే మెల్లగా ఆడదాం అనుకున్నారు. దే బోత్ స్టార్టెడ్ వెల్. బట్ సిఎస్కే 5 బౌలర్లు మాత్రమే యూజ్ చేశారు. అండ్ అందులో ముస్తఫిజుర్ వేసిన ఆ 2 ఓవర్లు పక్కన పెట్టేస్తే మిగతా 2 ఓవర్ల 3 ఓవర్ కూడా అతను బాగానే వేసాడు. 1 ఓవర్లో మాత్రం బాగా తనులు తిన్నాడు.
దీపక్ చార్ స్టార్టింగ్ 2 ఓవర్లు తన్నులు తిన్నాడు, ఆ తర్వాత తన్నులు తిన్నాడు. తీక్షణ కూడా తన్నులు తిన్నాడు. తుషార్ దేశపాండే గురించి చెప్పక్కర్లే, బాగా సమర్పించాడు, కానీ లాస్ట్ ఓవర్ బాగా వేసాడు. సో ఈ ఐదుగురు బౌలర్లు ఒకనొక దశలో దే హావ్ గివెన్ అవే టూ మెనీ రన్స్. ఒక చోట 17 రన్లు, ఒక చోట 16 రన్లు, ఒక చోట 25 రన్లు, ఇవన్నీ వచ్చాయి ఓవర్లలో. సో సడన్లీ మెల్లగా 140 కన్నా తీసుకెళ్తే కొంచెం ఫైట్ చెయ్యొచ్చేమో, 160 సరిపోదేమో, బట్ అయినా ఓకే. సడన్లీ దే వర్ లుకింగ్ ఎట్ 180. దానికి కారణం 78 for 5 నుంచి 173 దాకా ఈ పార్ట్నర్షిప్ అనేది ముందుకు పోయింది. అండ్ లాస్ట్ మీరు 7 ఓవర్స్లో చూసుకుంటే కనుక దే స్కోర్డ్ అరౌండ్ 90 రన్స్. అండ్ అక్కడ సిఎస్కే బౌలింగ్ కూడా తప్పులు చేసింది. దినేష్ కార్తిక్కి ఈ షుడ్ బౌల్ స్లో, స్పిన్ వేయించడము, కాస్త స్లో వేయడము, అతనికి పేస్ ఏమాత్రం లేకుండా ఉంచాలి. అతనికి ఫుల్ టాస్ బాల్ వేశారు. దినేష్ కార్తిక్కి ఫుల్ టాస్ బాల్ వేస్తే ఎందుకు ఊరుకుంటాడు? అసలే కసి మీద ఉన్నాడు. లాస్ట్ సీజన్ ఈ వాంట్స్ టు ఫినిష్ అనే హై, కీపింగ్ కూడా నువ్వు చెయ్యవు నాయనా అని చెప్పేసారు. ఇంకా బ్యాటింగ్ ఒకటే అతనికి ఉన్నది, ఇచ్చింది ఒకటే ఫినిషింగ్ రోల్. అది హ్యాపీగా నిర్వహించడానికి సిద్ధంగా ఉంటాడు ఇటువంటి ఫ్రీ బిల్ పడ్డాయంటే. సో అటువంటివి బాగా ఆడేశాడు. అనుజ్ రావత్ యాక్చువల్గా మంచి టెంపర్మెంట్, కమిట్మెంట్, గ్రిట్ అన్నీ చూపించాడు, బాగా ఆడాడు, స్కోర్ వచ్చింది. నా వాట్ నెక్స్ట్? ఆర్సీబీ బౌలర్స్లో స్పిన్నర్లు ఎవరు ఉన్నారు? మిడిల్ ఓవర్స్లో కొంచెం టైట్ చేయడానికి డగర్ ఒక్కడే ఉన్నాడు, బాగానే వేసాడు. బట్ మిగతా వాళ్ళ బౌలర్లు అందరూ కూడా దేవర్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. ఎందుకంటే డీకే చెప్పాడు ఇది సరిపోకపోవచ్చేమో అని చెప్పి. బట్ ఇది ఏమీ ఒక కాంపిటీషన్ ఇవ్వలేని స్కోర్ కాదు. దే కుడ్ హ్యావ్ బౌల్డ్ వెల్ అండ్ దే స్టార్టెడ్ వెల్ ఆల్సో. సిరాజ్ ఫస్ట్ ఓవర్లో సరే 2 బౌండరీలు పోయినా కూడా మంచి డెలివరీలు పడ్డాయి. యష్ దయాల్ కూడా రుతురాజ్ గైక్వాడ్ బాగానే బీట్ చేశాడు. బట్ రచిన్ రవీంద్ర ఇటువంటి చేజ్కి కావాల్సిన స్టార్ట్, అంటే యాప్ట్ స్టార్ట్ అంటారు కదా, అది ఇచ్చాడు. అతను ఫస్ట్ టైం ఐపీఎల్కి ఆడుతున్నాడు. డెవిన్ కాన్వే లేడు, అతని ప్లేస్లో వచ్చాడు. వచ్చి రాగానే యూ సీ వాట్ హి హస్ డన్. 15 బాల్స్లో అతను కొట్టింది 3 సిక్స్లు 3 ఫోర్లు 37 రన్లు కొట్టాడు. సో 15 బాల్స్లో 37 అనేది ఈ స్కోరింగ్ ఎట్ 250 స్ట్రైక్ రేట్, 250 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అంటే 250 స్ట్రైక్ రేట్తో కొట్టడం అంటే మామూలు విషయం కాదు. సో ఎప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అక్కడ. అంటే మరి జస్ట్ దాన్ని ఓవర్స్ విధంగానే చూసుకోండి. 2.5 ఓవర్స్లో 37 రన్స్, 2.3లో 37 కొట్టడం అంటే అసలు ఎట్లా? మీరు చేసేదేమో 8.5 రన్స్ పర్ ఓవర్ దాకా ఉంది. మీరు సమర్పించేదేమో దాదాపుగా మీరు ఒక 15 రన్స్ దాకా సమర్పించారు. సో అది చాలా పెద్ద గ్యాప్ని క్రియేట్ చేసింది మ్యాథమెటికల్గా, విచ్ అలౌడ్ దూబే టు ప్లే దోస్ డాట్ బాల్స్. దూబే గురించి కాసేపట్లో మాట్లాడడం. బట్ ఇలాంటి స్టార్ట్ వచ్చిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 15/15కి అతను వికెట్ పడ్డా, ఇతను మాత్రం కంటిన్యూ చేసుకుంటే రహానే తక్కువ తినలా. అతని దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఇచ్చాడు. ఆయన 140 స్ట్రైక్ రేట్ తను వాడుకొని ఏదో ఒక రూపంలో కాంట్రిబ్యూట్ చేయి. ఐపీఎల్ ఫైనల్లో అది చేశాడు, లాస్ట్ ఐపీఎల్ మొత్తంలో అది చేశాడు. ఇక్కడ కూడా అలాంటి స్టార్ట్ ఇచ్చాడు. కమింగ్ ఎట్ 1 డౌన్, 2 సిక్స్లు ఉన్నాయి. డారెల్ మిచెల్ అతను 2 సిక్స్లు కొట్టాడు. సో ఒక T20 చేస్కి కావాల్సిన పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ చేస్లో ఉన్నాయి. దానికి రచిన్ రవీంద్ర వాజ్ ద మెయిన్ రీజన్. అతను స్టార్ట్ చేసిన విధానం, ఆ తర్వాత మళ్ళీ రహానే దాన్ని ముందుకు తీసుకెళ్లాడు, డారెల్ మిచెల్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇదంతా బాగానే ఉంది, ఓకే ఫైన్ అనుకుంటున్న సమయంలో వికెట్లు పడ్డాయి. వికెట్లు పడకుండా అయితే ఉండవు, వికెట్లు పడ్డాయి. అండ్ అప్పుడు మీకు ఇక్కడ దూబే వచ్చాడు. దూబే రెడీగా ఉన్నాడు, చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్ కెన్ బి డన్ అనే ఆలోచనలో దూబే ఉన్నాడు. దూబే బౌన్సర్ టాక్టిక్ మొదలుపెట్టారు. ఈ బౌన్సర్ టాక్టిక్ అనేది యాక్చువల్గా బాగానే వర్క్ అయింది. దే కెప్ట్ దూబే క్వైట్. సరే అక్కడ మధ్యలో డారెల్ మిచెల్ 6లు కొట్టాడు కాబట్టి రన్ రేట్ ఏమీ మరీ గట్టిగా పెరిగిపోలే. రన్ రేట్ నెవర్ వెంట్ అబౌవ్ 9. ఆ కంట్రోల్ మాత్రం సిఎస్కే చేజ్లో తీసుకొస్తూనే వచ్చారు. బట్ దూబే పాయింట్ ఆఫ్ వ్యూలో అతని కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం ఏంటి అంటే కనుక హి స్టూడ్ దేర్ అండ్ ఫినిష్ ద గేమ్. ఈ దూబే అనేది సిఎస్కే దగ్గరకు వచ్చిన తర్వాత 2 సీజన్లు రాటు తేలిన దూబే. ఎందుకు రాటు తేలిన దూబే అంటున్నానంటే, అదే దూబే మునుపటి దూబేగా ఉండుంటే కాస్త ప్యానిక్ అయ్యేవాడు, ఏదో ఒక రూపంలో ఒక రిలీజ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయ్యేవాడు. అలాంటి పనులు చేయాలి. ఈ జస్ట్ వెయిటెడ్, 2-3 మంచి పికప్ షాట్లు కొట్టాడు. ఆ తర్వాత పేస్ యూజ్ చేసి ఆఫ్ సైడ్ కొట్టాడు. ఒక బాల్ స్ట్రైట్ బిహైండ్ ద బౌలర్ కొట్టాడు. అతని దగ్గర లాస్ట్లో తనదైన స్టైల్లో 6 కూడా కొట్టాడు, అది వేరే విషయం. బట్ దూబే స్టూడ్ దేర్ అండ్ వాల్యుబుల్ రన్స్ సిఎస్కేకి కొట్టాడు, అది వేరే విషయం. ఇండివిజువల్గా అతనికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు రూల్ మారింది, 2 బౌన్సర్లు ఇవ్వచ్చు. అండ్ ఆర్సీబీ కెప్ట్ పర్సిస్టింగ్ విత్ దట్ బౌన్సర్ టాక్టిక్. ఎందుకంటే రహానే అదే టాక్టిక్కి పడ్డాడు, డారెల్ మిచెల్ అదే టాక్టిక్కి పడ్డాడు. సో దేవర్ లైక్ ఓకే ఏదో ఒకటి చేద్దాం, ఇది వర్కౌట్ అయ్యేట్టే కనిపిస్తుంది అని ఆలోచనలో ఉన్నారు. అండ్
అది వర్కౌట్ అయింది, 2 వికెట్లు వచ్చాయి మీకు అక్కడ. డారెల్ మిచెల్ కానివ్వండి, లేదంటే కనుక రహానే కానివ్వండి, మ్యాక్స్వెల్ మంచి క్యాచ్ పట్టుకోవడం, ఆ షార్ట్ బాల్ టాక్టిక్ వర్కౌట్ అయింది. బట్ అదే షార్ట్ బాల్ టాక్టిక్తో మీరు వెళ్తూ ఉన్నారు, బట్ ఒక పక్కన మీకు రన్లు వచ్చేస్తున్నాయి. మీ రిక్వైర్డ్ రేట్ అనేది ఓన్లీ అరౌండ్ 8.4 సంథింగ్. ప్రతి ఓవర్లో బౌండరీ వచ్చింది. లేదంటే కనుక ఆ షార్ట్ బాల్ టాక్టిక్ వల్ల వైడ్ వచ్చింది. దానికి తోడు ఒక అల్జరీ జోసెఫ్ ఓవర్లో ఓవర్ త్రో పడింది, కొంచెం మిస్ఫీల్డ్ జరిగింది. సో దీనివల్ల ఆ పరుగులు వస్తూ వచ్చాయి. అదే రిక్వైర్డ్ రేట్ కనుక ఒక 10 దగ్గర ఉండి, ఇలాంటి కొన్ని టైట్ ఓవర్లు పడితే అంటే ప్రెషర్ ఉండేది. ఆ 10 దాకా వెళ్లకుండా ఉండడానికి కారణం ఇందాక అన్నట్టుగా రచిన్ రవీంద్ర, ఫాలోడ్ బై రహానే, ఫాలోడ్ బై మన డారెల్ మిచెల్. సో ఈ రూపంలో ఇంతటి ఫౌండేషన్ ఉంది కాబట్టి దూబే కూడా టైమ్లీ 4లు కొట్టగలిగాడు. అండ్ అతను జడేజా వచ్చినప్పుడు హీ వాజ్ ఆల్సో దేర్, అతను కూడా బాగానే ఆడాడు. జడేజా దగ్గర నుంచి కూడా మంచి పరుగులే వచ్చాయి. ఇనీషియల్గా దూబే మీద ప్రెషర్ తీసేశాడు. 7 ఆఫ్ 13 ఏంటి ఏం ఆడుతున్నాడు దూబే అనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే 100 పైన స్ట్రైక్ రేట్ ఉంది. సో దట్ ఈస్ హౌ దూబే ప్లేస్. అండ్ అతని మీద ట్రస్ట్ కూడా అలాంటిది. అండ్ సిఎస్కే కంప్లీట్లీ అండర్స్టూడ్ అసలు ఈ పిచ్ అనేది ఏంటి, చేస్ అనేది ఎట్లా చేయాలి, ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ తీసుకొచ్చారు. వాళ్ళ టీంలో కూడా దే వాంటెడ్ టు ప్లే రిజ్వీ, ఎందుకంటే అతను కొంచెం బౌలింగ్ కూడా వేయగలడు. రిజ్వీ ఉంచారు, అతని చేత బౌలింగ్ వేయించలేదు, అది వేరే విషయం. బట్ దే హ్యాడ్ దట్ ఇది అనమాట. దూబే మాత్రం ఇంపాక్ట్గా వచ్చాడు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దూబే బౌలింగ్ చేస్తే బాగుంటుంది. మరి తెలియదు అతన్ని మరి ఎట్లా యూస్ చేస్తారు ఏంటి, ఆ ప్లాన్స్ మళ్ళీ ఏమన్నా ఉన్నాయా, దూబే ఏమన్నా చెప్తాడు అది తెలియదు, కానీ ఇట్ ఈస్ నెసెసరీ. అండ్ ఎస్, రుతురాజ్ గైక్వాడ్ సౌండెడ్ కాన్ఫిడెంట్ టాస్ దగ్గర. దట్ లేదు, నేను ఎవరు షూస్ ఫిల్ చేసే ప్రయత్నం చేయట్లేదు, నా వంతు ఆలోచన నాకు ఉంటుంది, అతను ఉండడం ఒక పెద్ద బలమే నాకు, బట్ ఐ ఆల్సో వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇన్ మై ఓన్ వే అన్నాడు. బ్యాట్తో అంతగా కాంట్రిబ్యూషన్ రాకపోయినా కూడా ఫీల్డ్లో బాగానే ఉన్నాడు. డిస్కషన్లు జరుగుతూ వచ్చాయి, అంతా బాగానే కనిపించింది. బట్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ యొక్క మ్యాచ్ అనలైజ్ చేస్తే వెరీ హ్యాపీ ఫర్ అనుజ్ రావత్, అతను ఆడిన విధానానికి. యష్ దయాల్స్ కమ్బ్యాక్, కొన్ని రన్స్కి వెళ్ళి ఉండొచ్చు కాక, అతను కొట్టుండొచ్చు కాక, బట్ 2 ఓవర్లు మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత దూబే చూపించిన ఆ ఒక రిజాల్వ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరైతే ఇమ్మీడియట్గా T20 ఫార్మాట్కి ఇండియాకి ఆడతారు ప్రాస్పెక్ట్స్ అని మాట్లాడుకుంటే, ఐ డోంట్ థింక్ రహానే ఇస్ ప్రాస్పెక్ట్ ఎనీమోర్. అది బాగా నచ్చింది. మయాంక్ డగర్ లుక్డ్ ఇంప్రెసివ్. అతను మనం మాట్లాడకపోవచ్చు కానీ మయాంక్ డగర్ రియలీ లుక్డ్ ఇంప్రెసివ్. కరణ్ శర్మ రన్స్కి వెళ్ళాడు, బాగా కొట్టారు అతన్ని, బట్ మయాంక్ డగర్ వాస్ గుడ్. అల్జరీ జోసెఫ్ వాజ్ ఆల్సో గుడ్. కానీ అదే బౌన్సర్ టాక్టిక్ అనేది కొంచెం ది కూడా చేంజ్, స్లోవర్ వన్నో లేకపోతే సిరాజ్ లాస్ట్లో 2-3 యార్కర్లు ట్రై చేశాడు. కొంచెం వేరియేషన్స్ ట్రై చేసి ఉండాల్సింది. మోర్ ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఆ ప్రెడిక్టబుల్ అయిపోవడంతో దూబే వాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అండ్ అతనికి తెలుసు 2 బౌన్సర్లు తల మీదకి వేసే ప్రయత్నం చేస్తారు. అతను చాలా పొడుగ్గా ఉంటాడు, పైగా అతనికి షోల్డర్ మీదగా వేయాలంటే కొన్నిసార్లు హ్యావ్ టు బ్యాక్ ద బాల్ వెరీ మచ్ షార్ట్. అది తల మీద వెళ్ళిపోతుంది. అలా 2-3 వైడ్లు కూడా వచ్చాయి. ఆ 2 బాల్ వదిలేసి చూద్దాం, మిగతా ఈ లెంత్కు వచ్చాయంటే కొంచెం పికప్ షాట్ ఆడదాం అనుకున్నాడు. అద్భుతమైన రీతిలో వర్కౌట్ అయింది. ఫెంటాస్టిక్ విక్టరీ అనేది సిఎస్కేకి వచ్చింది. అండ్ లెట్ us see how things go. ఆర్సీబీ వాళ్ళ టాప్ ఆర్డర్ సరిగా ఆడలేదు అనే దాన్నే వాళ్ళు ఎక్కువగా ఆలోచించే ఒక అంశంగా ఉంటుంది. ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దర్ బౌలింగ్. ఆ పిచ్ మీద యాక్చువల్గా నువ్వు 19th ఓవర్ దాకా తీసుకెళ్ళడానికి వాళ్ళు బాగానే కంటిన్యూ చేయగలిగారు. బట్ దే కుడ్ హ్యావ్ స్కోర్డ్ మోర్ రన్స్. ఆ 2 ఓవర్లు 4th and 5th ఓవర్ కానీ, ఆ తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ, క్యామరన్ గ్రీన్ పడిన ఆ 2 ఓవర్లు కానీ, అవి చాలా గట్టి రీతిలో వాళ్ళని వెనక్కి తోసాయి. దే షుడ్ అది ఓకే, వాళ్ళు కూడా దీన్ని ఓకే ఫైన్, మనకి అనుజ్ రావత్ కూడా బాగానే ఆడుతున్నాడు, డీకే కూడా బాగానే ఉన్నాడు, కానీ టాప్ ఆర్డర్కి ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందా చూడాలి. బట్ గుడ్ స్టార్ట్. లో స్కోరింగ్ అది ఇది అనుకున్నాం కానీ మెల్లగా బాగానే జరిగింది. అండ్ బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా దర్ ఇస్ అ లాట్ టు సీ ఇన్ దిస్ మ్యాచ్. యష్దాల్ వేసిన విధానం కానీ, ఫిజ్ వేసిన విధానం కానీ, వీళ్ళు రన్స్ ఇచ్చిన విధానం కానీ, తుషార్ కానీ, దీపక్ చహర్ కానీ, అండ్ అటు సైడ్ నుంచి మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే సిరాజ్ అండ్ అల్జరీ జోసెఫ్ ట్రైంగ్ టు పుల్ థింగ్స్ బ్యాక్ కానీ, మయాంక్ డగర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఇట్ వాస్ గుడ్ బిగినింగ్ అని చెప్పాలి ఈ ఐపీఎల్ మ్యాచ్కి. మరి మీరేమనుకుంటున్నారు?